GTPL. నేను శీర్ష. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాలలో ఈ నెల 25న కేసీఆర్ సభను సక్సెస్ చేసేందుకు అంచెలతో జీవన్ రెడ్డి సన్నాహక సమావేశాలు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, తాను పార్టీ మారినట్టు జీవన్ రెడ్డి వెల్లడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని స్పష్టం చేసిన మంత్రి శ్రీధర్ బాబు. 10 ఏళ్లలో ఏమి చేయలేని వారు 2 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారని విమర్శ. ఎల్లారెడ్డిపేట సబ్ స్టేషన్లను తనిఖీ చేసిన TGNPDL CND వరుణ్ రెడ్డి. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు ఆదేశం. పోలీసులకు సవాలుగా మారిన ఎల్లారెడ్డిపేటలో ATM చోరీ కేసు. సిరిసిల్ల SP మహేష్ B గీతే ఆధ్వర్యంలో 12 బృందాలతో గాలింపు. 3 రోజులు గడిచినా లభించని గారాన దొంగల ఆచూకీ. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్న పోలీసుల సూచన. రామకృష్ణ కాలనీ ఆలయ కార్యక్రమం నిర్వహించిన వాహనదారులకు హెల్మెట్ పంపిణీ. జాగృతి నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ. 25న కొత్త పార్టీ ప్రకటించనున్న కవిత. అభివృద్ధి అంటే ఏమిటో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేసి చూపిస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా మంతని మున్సిపల్ పరిధిలోని శ్రీపాద కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీపాదరావు విగ్రహాన్ని మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ విజయ రామారావు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, రామగుండం మేయర్ మహాకాళి స్వామి పాల్గొని శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మందని పట్టాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్తున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నామన్నారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు ఏమీ చేయలేక ప్రస్తుతం తాము చేస్తున్న పనుల గురించి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరిని విమర్శలు చేసినా అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు. పేరును ప్రతిపాదన చేసింది ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతవాసం. నేను పెట్టుకోవాలంటే రోజు కోట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా, గతసారి ప్రభుత్వంలో ఉంటుంది. ఈరోజు పెట్టుకుంటే కాలనీ బోర్డు కూడా మార్పు చేసే కార్యక్రమం చేసిన ఆయన కూడా వాళ్ళని ఏమంటలేదు. మళ్ళా తిరిగి నేను కోరలే ఈరోజు పెట్టాలని. ఈ కాలనీ వాసులు అందరూ కూడా అనుకుంటే, నేను చెప్పిన మీరు అందరూ అనుకుంటే పెట్టండి, పెద్దలందరి చేతుల మీద చేస్తామని చెప్పిన. అది అందరూ మీ బాధ్యత. ఈరోజు వారి ఆశయాన్ని సాధించడానికి చేస్తూ ఉన్న ప్రయత్న భాగంలో మా సహచరులందరి సమన్వయంతో వారందరి ఆలోచన మేరకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనితీరు దోచుకో దాచుకో అనే విధంగా ఉందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మీడియాతో మాట్లాడిన మంత్రి అడ్లూరి, దోచుకో దాచుకో నైజాం కాంగ్రెస్ది కాదని, దానికి కేర్ ఆఫ్ అడ్రస్ BRS దేనని విమర్శించారు. చేసిన ఆరోపణపై కేటీఆర్కు దమ్ముంటే కేంద్రంలోని ఏ దర్యాప్తు సంస్థనైనా విచారణ జరిపించుకోవచ్చని సవాల్ విసిరారు. కాంగ్రెస్ను విమర్శించే ముందు సోదరి కవితక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఓటమి భయంతో కేటీఆర్ ఏర్పడితే అది మాట్లాడుతున్నారని ఆరోపించారు. మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని మంత్రి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని అంటే ఏంటంటే నాకు అర్థం కాదు. మేము ఎక్కడ దోసుకున్నామో చెప్పమండి. దమ్ము నాలుగు మొత్తం మీడియా పత్రికలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర రాయమనండి. ఎక్కడెక్కడ దోసుకున్నామో, ఏడు తప్పులు చేసినామో రాయమనండి. దమ్ము ఉంటే, ఆధారం ఉంటే నిరూపించమనండి. కేంద్రంలో బీజేపీ వాళ్ళకే కదా, వాళ్ళ DNA కదా. కేంద్ర దర్యాప్తు ద్వారా ఏ మంత్రి తప్పు చేసిండు, ఏ శాఖల పొరపాటు జరుగుతుంది, ఏ మంత్రి ఎలాంటి పొరపాటు చేసిండు చెప్పమనండి దమ్ముంటే. ఏదో విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన రేపు 2029లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వస్తాడు. ప్రజలు మమ్మల్ని నమ్ముతలేరు. ఆల్రెడీ 2029-23లో మార్పు కోరుకొని ప్రజలు మమ్మల్ని
దూరం పెట్టిండ్రు, మమ్మల్ని కూడా కొట్టిండ్రు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు. ఇప్పుడు మా తెలంగాణ ఆశా భాష మాటతోని ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా, ఈ రాష్ట్రంలో మంత్రులు పనిచేస్తాడా, ఈ పరిపాలన ఇక్కడ ఉన్నదా అంటే ఒకసారి గుర్తు తెచ్చుకో. కాంగ్రెస్ పార్టీ తన ఇంటి పార్టీగా భావించి 4 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేశానని కొందరు అనుసరించే విధానాలతో మానసిక క్షోభకు గురై కాంగ్రెస్ను వీడవద్దని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభ సక్సెస్ కోసం అనుచరులతో జీవన్ రెడ్డి సమావేశం అయ్యారు. జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరై సమావేశంలో గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మందిని తరలించి విజయవంతం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా దశాబ్ది కాలం రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పెన్షన్ 200 ఇస్తే ఈ కేసీఆర్ పాలనలో 1000 అందించాలని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 4000 ఇస్తామని 2 ఏళ్లు దాటినా ఊసే లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయి కేసీఆర్ పాలనే బాగుందన్న చర్చ వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో వచ్చిందన్నారు. అధికార పార్టీని కాదని ఆత్మగౌరవం కోసం పార్టీని వీడనని, 20న బీఆర్ఎస్లో చేరుతానని పెద్ద సంఖ్యలో హాజరై కేసీఆర్ సభకు సక్సెస్ చేయాలని కోరారు. అంటే ప్రజల అసంతృప్తి ఏర్పడటానికి కారణాలు చెప్తున్నాను నేను. ప్రజల అసంతృప్తి ఏర్పడే కారణాలు చెప్తున్నాను చెప్పంటున్నాను నేను. ఇలా కళ్యాణ లక్ష్మి అది కారణం, అది నిజంగా కూడా ఆడబిడ్డలకు పెళ్లికి తోడ్పడాలి. ఆరంభంగా 50,000 ఇచ్చిండు, తర్వాత 50,000 సరిపోయేట్టు లేదు, 1,00,000 అన్నాడు. అందరం కూడా ఆశ్చర్యమైన ఏంటని ₹1,00,000 అట రకం అయితే గరీబ్ వాళ్ళు అర్థం చేసుకుంటే నిజంగా పెళ్లి ఒకటి ఎక్కుద్దని చెప్పంటున్నాను. ప్రజలు ఆకర్షితమైన అమలుకి వచ్చింది. మరి అలాగే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా నేను మరి దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పని ఇదే మన ప్రస్తుత ఇప్పుడు ధర్మపురి శాసనసభ్యుడు ఉండే కదా, నేను చెర్లపల్లి సమావేశం అయితే నువ్వు లక్షిస్తున్నావు కదా, మేము అంతే తుల బంగారం జోడిస్తా అని చెప్పారు. నేను ఉన్నమాట చెప్తాను, ఆలోచన చేసి పుట్టించిన 1,00,000 అదనం చేస్తే ఎంత అవుతుంది? 1,00,000, 2,00,000, ఇంకో 1,00,000 అదనం అవుతుంది. మరి కేసీఆర్ 1,00,000 చేయగలిగినప్పుడు మనం ఇంకొక 1,00,000 అదనంగా ఎందుకు దాన్ని చేకూర్చలేము? కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, మనం ఇంకో 1,00,000 చేకూరుస్తామని చెప్పని ఆడబిడ్డలను ఆకర్షించినాం. ఇయ్యాలని చేస్తే ఇచ్చినామా? మరి ఇప్పుడు 2,000, 4,000 చేస్తా ఉన్నాం, అదే వీకింది. కళ్యాణ లక్ష్మి 1,00,000 తులం బంగారం ఇస్తున్నాం, ఇది వీకింది. రైతు భరోసా బంధు ఆయన 10,000 ఇచ్చిండు, ఇక మేము 15,000 ఇస్తాం. అందరం రైతులమైన కులానికి ఎవ్వరమైనా కానీయే, ఇక్కడ అందరం వివిధ కులాలు వర్గాలకు ఉన్నామేడ, మనం ఎవరమైనా అందరము ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడ్డ వాళ్ళని చెప్పండి. అటువంటి రైతుకి ఏదైతే ఉన్నదో ఆయన పంటకు 5,000 10,000 ఇస్తే మనం 15,000 ఇస్తా ఉన్నాం. 10,000 కాదు, 2 పంటలకు ఎగ్గొట్టి 15,000 కాదు, 2 పంటలకు ఎగ్గొట్టిండో. ఇప్పుడు రబ్బీ ఏది ఇస్తున్నదో వాస్తవంగా పంట పెట్టుబడి నాటేసినప్పుడు ఇవ్వాలి. 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. నెల రోజులుగా జరిగిన పరీక్షలు చివరి రోజు పలు పరీక్షా కేంద్రాలను ఆయా జిల్లాల కలెక్టర్లు తనిఖీ చేశారు. జగిత్యాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణిపేటలో పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో నిర్వహణ విధానం, ప్రశ్నాపత్రాల భద్రత, హాల్ టికెట్లు పరిశీలన ప్రక్రియలను ప్రత్యేకంగా పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కల్పించడంతో పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. పరీక్షలు గీయడంతో పేపర్ త్వరగా పూర్తి చేసి మే 2 లేదా 3వ వారంలో ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీన్స్ డే నిర్వహించడం జరుగుతుందని సిరిసిల్ల ఎస్పీ మహేష్ డి గీత్ తెలిపారు. గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 33 ఫిర్యాదులు ఎస్పీ స్వీకరించారు. ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరతగిన పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పోలీస్ అధికారులు సిబ్బంది పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా నమ్మకం కలుగుతుందన్నారు. మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లో కాంగ్రెస్ కార్యాలయంలో శ్రీపాదరావు చిత్రపటానికి సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆరేపల్లి మోహన్ కటకం, మృత్యుంజయ నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజయ్ కుమార్తో పాటు పలువురు కార్పొరేటర్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీపాదరావు అమరహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం బస్ స్టేషన్ సమీపంలోని శ్రీపాదరావు విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడే అన్నదానం చేశారు. శ్రీపాదరావు అజాత శత్రువు అని నాయకులు కొనియాడారు. మారుమూల ప్రాంతం నుంచి అసెంబ్లీ స్పీకర్ వరకు ఎదిగిన శ్రీపాదరావు నక్సలైట్స్ కాల్చి చంపడం అవివేకమని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా పనిచేసి శ్రీపాదరావు ఆ పదవికే వన్నె తెచ్చి తన గొప్పతనాన్ని కొనియాడారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కలివిడిగా ఉంటూ శ్రీపాదరావు అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు రాజకీయాల్లో రాణిస్తున్నారని, ఆయన అడుగు జాడల్లో పార్టీ శ్రేణులు నడుస్తున్నారని తెలిపారు. ఎంతోమందికి అజాత శత్రువుగా ఎంతోమంది అభిమానులను గొప్ప నాయకులు వారు రాజకీయాల్లో ఇంకా ఆదర్శవంతంగా ఉండి ఈరోజు మేము కలుషితమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఆ రోజు వారు చేసినటువంటి రాజకీయాలు, వారు చేసినటువంటి అభివృద్ధి, వారు చూపినటువంటి బాట తప్పకుండా అందరికీ ఆదర్శనీయంగా చెప్తా ఉంది. మరి వారు అడుగుజాడల్లో నడుస్తూ మరి గత 25 సంవత్సరాలుగా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ వారు ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాల మాజీ స్పీకర్ శ్రీపాదరావు సేవలు మనవలేవని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీపాదరావు చిత్రపటానికి మంత్రితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘటన భట్ల దినేష్తో మున్సిపల్ కౌన్సిలర్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ మారుమూల మందని ప్రాంతంలోని ధన్వాడి గ్రామంలో జన్మించిన శ్రీపాదరావు ధన్వాడ్ సర్పంచ్గా, మందని సమితి ప్రెసిడెంట్గా, మందని ఎమ్మెల్యేగా సేవలు అందించాలని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి స్పీకర్గా పనిచేసి ఆ పదవికి వన్నె తెచ్చి అజాత శత్రువుగా ఎదిగారని కొనియాడారు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ధర్మపురి ప్రజల పక్షాన వారికి నివాళులు అర్పిస్తున్నట్టు మంత్రి తెలిపారు. బడుగు వర్గాలకు, దళిత వర్గానికి మేలు చేసినటువంటి మహనీయుడు వారు. ఒక ధన్వాడ సర్పంచ్ నుంచి వారి యొక్క రాజకీయ ప్రస్థానం మొదలైన సందర్భంలో సమితి ప్రెసిడెంట్గా ఒక మారుమూల మంత్రి ప్రాంతానికి వారు పర్యాలు శాసనసభ్యుడిగా గెలుపొంది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో స్పీకర్గా పనిచేసినటువంటి మహనీయుడు. ఆ ఒక స్పీకర్ యొక్క పదవికి వన్నె తెచ్చినటువంటి మహనీయుడు. అజాత శత్రువుగా ఎవరి మనసు నొప్పించక చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏ వర్గమైనా చూడకుండా ఎవరి కష్టం వచ్చినా నేనున్నా అనే విధంగా ఈ జిల్లాలో ఏ ప్రాంతం నుంచి ఎవరు వెళ్ళినా కూడా నవ్వుతూ వాళ్ళని పలకరించి వారి కష్టసుఖాల్లో పాల్గొంటున్న మహనీయుడు. ఈరోజు వారు చేసినట్టు సేవలు ఈ రాష్ట్రంలో స్పీకర్గా కానీ, శాసనసభ్యుడిగా కానీ, సమితి ప్రెసిడెంట్గా కానీ, మంత్రి ప్రాంతానికి కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, ఆంధ్ర రాష్ట్రానికి కానీ. కరీంనగర్ నగర వ్యాప్తంగా ప్రతి డివిజన్లో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేస్తుందని మేయర్ కొల్లగాని శ్రీనివాస్ తెలిపారు. నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా 28వ డివిజన్ కిసాన్ నగర్లో మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ భాస్కర్ నాయక్తో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 25 లక్షల సాధన నిధులతో SWG పైప్ లైన్లు, డ్రైనేజ్ పనులను భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని ప్రజా సమస్యల పరిష్కారం చేపట్టిన అభివృద్ధి పనుల వేగవంతంపై ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పనుల నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్ట్ను ఆదేశించారు.
జాగృతి అధ్యక్షురాలు కవిత నాయకత్వంలో ఏర్పడే పార్టీకి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సవాల్ పోస్టర్ను కరీంనగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జాగృతి నాయకులు ఆవిష్కరించారు. జాగృతి జిల్లా ఎస్సీ విభాగం నాయకులు చంటి శ్రీనివాస్ జంగ ఆవరణలు రూపొందించిన పోస్టర్ను జాగృతి జిల్లా అధ్యక్షులు గుంజు పడుగు హరిప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 25న కవిత నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తును మార్చే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభను మేడ్చల్ జిల్లా మునిరాబాద్లోని ఆద్వియ కన్వెన్షనల్లో ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశానికి కరీంనగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. కవిత నాయకత్వంలోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎక్కడా ఇబ్బందులు కలగకుండా వారికున్న ఆర్థిక ప్రయోజనాల కోసం పాలపక్షం ప్రతిపక్షం ఇద్దరు ఒకటై సహకరించుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలకు మాత్రం వేరు అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా వారికి మద్దతు కొనసాగుతున్న విషయాన్ని వాళ్ళు పార్టీ పార్లమెంటు సభ్యులే ప్రధానమంత్రి రాసిన లేఖ ద్వారా తెలిసిందన్నారు. ఆవిర్భావం కాబోతున్నటువంటి సందర్భంలో మరి కరీంనగర్లో జాగృతి నాయకులు చంటి శ్రీనివాస్ గారు, సంగ అపర్ణ గారు రూపొందించినటువంటి వాల్ పోస్టర్ను ఈరోజు అంబేద్కర్ సాక్షిగా ఆవిష్కారం చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కవితమ్మ నాయకత్వంలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావం కాబోతున్నటువంటి సందర్భంలో ప్రజలకు ఏ విధమైనటువంటి హామీ దొరుకుతుంది? ఎందుకంటే ఎల్లారెడ్డిపేటలో ఏటీఎం చోరీ కేసు పోలీసులకు సవాల్గా మారింది. చోరీగాలు రాష్ట్ర సరిహద్దులు దాటిపోయినట్లు భావిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని ఎస్బీఐ ఏటీఎం చోరీ కేసు పోలీసులకు పెను సవాల్ విసురుతుంది. 3 రోజుల క్రితం అర్ధరాత్రి ఏటీఎంను పెకిలించి కంటైనర్స్లో వేసుకొని పారిపోయిన కరుడుగట్టిన నేరగాళ్ల కోసం పోలీసులు కంటి మీద కునుకు లేకుండా గాలిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా చిన్న క్లూ దొరకకుండా దొంగలు వ్యవహరించారు. ఏటీఎం పెకిలించి కంటైనర్లో వేసుకొని అక్కపల్లి శివారులో ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని 6 లక్షల వరకు ఉన్న క్యాష్ను తీసుకొని పారిపోయారు. 3 రోజులుగా అనువనుగుగా పోలీసులు తనిఖీ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే ఆధ్వర్యంలో 12 పోలీస్ బృందాలు ఏటీఎం దొంగల కోసం గాలిస్తున్నాయి. ఎల్లారెడ్డిపేటకు వెళ్లే అన్ని దారుల్లోని దాదాపు 250 సీసీ ఫుటేజ్లను పోలీసులు సేకరించారు. ఇలా చాలా చోట్ల నిఘా నేత్రాలు పనిచేయకపోవడం పోలీసులకు సవాల్గా మారింది. చోరీ జరిగిన వెంటనే పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టగా దొంగలు పోలీసుల దృష్టి మళ్లించేందుకు ఎల్లారెడ్డిపేట నుంచి రాగట్లపల్లి వైపు వెళ్లి అక్కడి నుంచి దుమ్మాల మీదుగా అక్కపల్లి వరకు వెళ్లారు. అక్కడి ఏటీఎంను పగలగొట్టి అందులోని నగదు తీసుకొని ఆ డబ్బును అక్కడే పడవేశారు. అక్కడ ఏటీఎం మిషన్లో పగలగొట్టి అందులోని నగదు తీసుకొని ఆ డబ్బాను అక్కడే పడేశారు. అక్కడి నుంచి శివంగాలపల్లి కొనరావుపేట మీదుగా కరీంనగర్ రూట్లో వెళ్ళినట్లు పోలీసులు భావిస్తున్నారు. చోరీ జరిగిన రాజేష్ రాష్ట్ర సరిహద్దులో దాటినట్లు తెలుస్తోంది. ఏటీఎం మిషన్ చోరీకి పాల్పడ్డ దుండగులు దాదాపు 2 నుంచి 3 గంటల పాటు రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది. బోలెరో వాహనంలో వచ్చిన దుండగులు ముందుగా స్థానిక సాయిబాబా నిలయం సమీపంలో చాలాసేపు వేచి వస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఏటీఎం సెంటర్కు వరకు వచ్చి యూటర్న్ తీసుకొని మళ్ళీ గొల్లపల్లి వైపు వెళ్ళినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా స్పష్టమవుతోంది. బోలెరోతో రెక్కి నిర్వహిస్తున్న సమయంలోనే ఓ పోలీస్ జీతం సైతం వారి వాహనాన్ని దాటి వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసుల కదలికలను పసిగడుతూనే దొంగలు ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. సాంకేతికతను వాడుకొని దొంగతనాన్ని పాల్పడినట్లు స్పష్టమవుతోంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో పోలీసుల ఆధ్వర్యంలో 60 ఆలైవ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మనకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చిత్రమిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హాజరయ్యారు. మొదటగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి రోడ్డు ప్రమాద నివారణపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ గుజ్జుల శ్వేత ప్రణీత్ రెడ్డి, ఉప సర్పంచ్ పోలం మల్లేష్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. పలువురికి కంటి పరీక్షలు చేశారు.
అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయ సిబ్బందికి హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వాహనం నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అంతకు ముందు రోడ్డు ప్రమాదాలు పేద ధనిక అనే తేలా లేకుండా అందరినీ దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎవరైనా పట్టుబడి రికమెండేషన్ కోసం నాకు ఫోన్ చేయవద్దని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి కుటుంబం క్షేమంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల వల్ల చిన్న భిన్నమైన గాథల మింటే మనసు కలిచివేస్తోందన్నారు. సర్పంచ్లు తమ గ్రామ సభల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా చర్చించాలని, స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్ వంటి ఏర్పాట్లపై శ్రద్ధ వహించాలని సూచించారు. సిపి గౌష్ ఆలం మాట్లాడుతూ జిల్లాలో గతేడాది 200 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని, అందులో ద్విచక్ర వాహనదారులే ఎక్కువని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకపోవడం మరణాలకు ప్రధాన కారణమన్నారు. పోలీసులు చర్యల వల్ల ప్రమాదాల రేటు 17% తగ్గిందని, ప్రమాదం జరిగిన గోల్డెన్ ఆఫర్లో బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి ప్రభుత్వం 25,000 బహుమతి ఇస్తుందని తెలిపారు. రహవీర్ పథకం కింద ఎంపిక చేసిన ఆసుపత్రిలో 1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స అందుబాటులో ఉందని వివరించారు. ఎల్లారెడ్డిపేట సబ్ స్టేషన్ టీజీఎస్పీ డీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి తనిఖీ చేశారు. ముందుగా ట్రాన్స్కో అధికారులతో మాట్లాడుతూ పవర్ ఫ్యాక్టర్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పవర్ ఫ్యాక్టర్ 9 వస్తుందని చెప్పగా ఇంకా పవర్ ఫ్యాక్టర్ మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఓవర్లోడ్ ఉన్న ఫీడర్ ఉన్న వాటిని బదలాయించి చర్యలు చేపట్టాలని, అలాగే కెపాసిటర్ బ్యాంకులు చేపట్టాలన్నారు. రైతులకు విద్యుత్ అంతరాయాలు కలగకుండా నిరంతరాయంగా సరఫరా అందించాలని ఆదేశించారు. అంతేకాక సబ్స్టేషన్లు, యార్డు పరిసరాలను అన్ని వేళలా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ మౌలిక సదుపాయాలపై సీఎండీ చర్చిస్తూ వినియోగదారులకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. సెస్ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఏప్రిల్ 1 వరకు పెండింగ్లో ఉన్న 2,491 వ్యవసాయ విద్యుత్ దరఖాస్తులను గుర్తించి వాటిని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని, ఇప్పటి వరకు 431 కనెక్షన్లు ఇచ్చామని, మిగిలిన వాటికి నెలవారీ ప్రాతిపదికని పూర్తి చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు లక్ష్యాలను నిర్దేశించామన్నారు. కొత్త కనెక్షన్ల కోసం వినియోగదారులు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని పవర్ లూమ్ యూనిట్లపై బిల్లింగ్ భారాన్ని తగ్గించేందుకు వాటి టారిఫ్ కేటగిరీని కేటగిరీ 3 నుండి కేటగిరీ 4కి మారుస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ఎస్పీజీసీఎల్ ఇప్పటికే దాదాపు 2 నుంచి 2.5 కోట్ల వ్యయంతో సుమారు 80 సంఖ్యలో 33/11 kV సబ్స్టేషన్లు నిర్మించామని వెల్లడించారు. అవసరమైన ట్రిప్పింగ్లను తగ్గించేందుకు ప్రతి సబ్స్టేషన్లో అత్యాధునిక ట్రాన్స్ఫార్మర్ బ్రేక్లను ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైన ట్రిప్పింగ్లను తగ్గించేందుకు ప్రతి సబ్ స్టేషన్లో అత్యధిక ట్రాన్స్ఫార్మర్లు, బ్రేకర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. భవిష్యత్తు అవసరాల కోసం 45 కోట్ల అంచనా వ్యయంతో మరో 15 కొత్త సబ్స్టేషన్లు మంజూరు చేశామని చెప్పారు. వీటిలో కొన్నిటికి ఇప్పటికే ప్రజాప్రతినిధుల సమక్షంలో భూమి పూజ పూర్తయిందని, ఈ పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామన్నారు. గతంలో సెస్ హయాంలో ఒకే బ్రేకర్ ద్వారా 2 నుంచి 3 ఫీడర్లను అనుసంధానించడం వల్ల తరచుగా అంతరాయాలు కలిగేవి. దీనిని పరిష్కరించేందుకు 1.5 కోట్ల వ్యయంతో అదనంగా 20 బ్రేకర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఈ పనులు 15 నుంచి 20 రోజులు పూర్తవుతాయని వివరించారు. విద్యుత్ నిరంతరాయంగా అందేలా సుమారు 30 కోట్ల వ్యయంతో 13 kV ఇంటర్ లింకింగ్ లైన్లను వేశామని చెప్పారు. ఇతర 17 జిల్లాల మాదిరిగానే సిరిసిల్లాలో కూడా యుఎస్ఎల్సి విధానాన్ని అమలు చేస్తున్నామని, దీనివల్ల సర్వీస్ కనెక్షన్ ఛార్జీలు సరళతం చేయబడ్డాయని, గతంలో వినియోగదారులు చెల్లించే 20,000 నుండి 60,000 వరకు ఉన్న ఓఆర్సీ ఛార్జీలను రద్దు చేశామని చెప్పారు. ప్రజావాణి ఆర్జీలు పెండింగ్లో పెట్టవద్దని అధికారులను సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా జిల్లా కలెక్టర్ ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 270 దరఖాస్తులు రాగా వాటిని సంబంధిత శాఖ అధికారులకు అందజేసి వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్, ఆర్టీఓలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, హౌసింగ్ పీడీ
వెంకట మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల సమయంలో గోల్డెన్ అవర్ను సద్వినియోగం చేసుకుంటే ప్రాణాలను రక్షించుకోవచ్చని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ మండలం గొర్రెపల్లి గ్రామంలో నిర్వహించిన ఎలైవ్ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హిట్ అండ్ రన్ కేసులు, ఇతర రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు ప్రభుత్వం 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం జిల్లాలో సుమారు 30 మంది బాధితులకు ఈ సహాయం అందించినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను ఆసుపత్రికి తరలిస్తే పోలీస్ కేసుల్లో చిక్కుకుంటున్నామని అపోహలు ప్రజల్లో ఉన్నాయని, అలాంటి భయాలు అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రమాద బాధితులకు ఆసుపత్రికి తరలించిన వారికి రవ్ వీర్ పథకం క్రింద 25,000 ప్రోత్సాహకారం అందజేయనట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంట గోల్డెన్ అవర్గా ఉండి ఈ సమయంలో సరైన వైద్యం అందిస్తే ప్రాణాలను కాపాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. గోల్డెన్ అవర్లో చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్గా మాట్లాడుతూ ప్రతి ఇంటిలో పల్లెలకు రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మనం చూసినట్టయితే లాస్ట్ 3 నెలల నుంచి కొంత మేము కూడా అంటే పబ్లిక్ వెళ్లే ముందు కూడా మా సైడ్ నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే రోడ్లు సరిగా లేవు, లేకపోతే ఇంకా లైట్ లేవు, అట్లా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని ఫస్ట్ మేము సరి చేసుకుని తర్వాత ప్రజల దగ్గరికి వెళ్దాం అనే ఉద్దేశంతో లాస్ట్ ఒక 4 నెలల నుంచి మేము ఏం చేస్తున్నామంటే అసలు ఇంజనీరింగ్ సైడ్లో ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది మొత్తం ఐడెంటిఫై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రాజీవ్ రహదారి వెళ్ళేటప్పుడు చాలా వరకు యూటర్న్లో లేకపోతే రోడ్ డివైడర్ దగ్గర లైట్ లేవన్నమాట. లాస్ట్ 2-3 నెలల్లో అన్ని చోట్ల 28 ప్లేసెస్లో అన్ని చోట్ల హైమాస్ట్ లైట్లు పెట్టడం జరిగింది. మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ రాత్రి వెళ్తే అంతా కనిపించింది అనమాట. మేము చిన్న చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని దగ్గర స్పీడ్ బ్రేకర్లు పెట్టాము, కొన్ని దగ్గర లేన్ మార్కింగ్ చేసాము, కొన్ని దగ్గర రేడియం స్టిక్కర్లు పెట్టాము. అట్లా లాస్ట్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాలలో ఈ నెల 25న కేసీఆర్ సభను సక్సెస్ చేసేందుకు అంచెలతో జీవన్ రెడ్డి సన్నాహక సమావేశాలు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, తాను పార్టీ మారినట్టు జీవన్ రెడ్డి వెల్లడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి వేడుకలు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని స్పష్టం చేసిన మంత్రి శ్రీధర్ బాబు. 10 ఏళ్లలో ఏమి చేయలేని వారు 2 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారని విమర్శ. ఎల్లారెడ్డిపేట సబ్ స్టేషన్లను తనిఖీ చేసిన టీజీఎన్పీడీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు ఆదేశం. పోలీసులకు సవాలుగా మారిన ఎల్లారెడ్డిపేటలో ఏటీఎం చోరీ కేసు. సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే ఆధ్వర్యంలో 12 బృందాలతో గాలింపు. 3 రోజులు గడిచినా లభించని గారాన దొంగల ఆచూకీ. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్న పోలీసుల సూచన. రామకృష్ణ కాలనీ ఆలయ కార్యక్రమం నిర్వహించిన వాహనదారులకు హెల్మెట్ పంపిణీ. జాగృతి నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ. 25న కొత్త పార్టీ ప్రకటించనున్న కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.